ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు నామములో మీకు నా శుభములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్నటువంటి కుటుంబములన్నిటికీ ప్రేమ వందనములు. మీ కొరకే దేవుని యొక్క సన్నిధిలో ప్రయాసపడి దినము ఒక ప్రవచన వాక్కు మీ యొక్క ఆత్మీయ జీవితము వేగవంతముగా మరి చురుకుదనముగా అదే సమయముగా వివేకముగా ఉండును అన్నటువంటి భారముతో దైవికమైన నడిపింపు ఆధారముతో దినము పరిశుద్ధాత్మనితో అనుక్లుప్త సందేశం మిమ్మల్ని వెదకి వస్తుంది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ రోజుకు సంబంధించిన మాట ఏమిటి నేను చదువుతున్నాను. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది, అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టు ఉంచుమని ఆమెతో సెలవీయగా. క్లుప్తంగా చెప్తున్నాను సంఘటన. ఒక ప్రవక్త చనిపోయాడు. అతడు అప్పులవాడుగా చనిపోయేవాడు. అప్పు ఇచ్చిన వారు ఇప్పుడు భయపెడుతున్నారు, తరుముతున్నారు. ఒకటి డబ్బివ్వు, లేదంటే మీ బిడ్డలను బానిసలుగా తీసుకెళ్తాము. ఇలాంటి పరిస్థితులలో ఆ ప్రవక్త భార్య ఎలీషా ప్రవక్తతో, అయ్యా చాలా అప్పుల సమస్యలో ఉన్నాము అంటుంది. ఈ మాటలు విన్న ఎలీషా ఆమెతో అంటున్నాడు, నీ ఇంట్లో ఏముంది? ఇంటిలో ఏదైనా ఉంటే నేను నిన్నెందుకు అడుగుతా అని మనం చెప్తాం. ఆమె గమనిస్తుంది. ఆమె అనుకుంటుంది, మా ఇంట్లో ఒక పాత్ర ఉంది, ఒక పాత్రలో నూనె లేకుండా నూనె తప్ప ఏమీ లేవు. ఎలీషా అంటున్నాడు, సరిగా లోపలికి వెళ్ళు, నేరుగా వెళ్ళు. ఆ ఒక్క కుండ పాత్రలో నూనె ఉంది కదా, ఆ ఇంటిలో ఉన్న పాత్రలన్నిటిలో ఆ నూనె పోయి. ఎలాగూ నేను ఈ పాత్రలో ఉంటే పోస్తా, అలా కాదు, నేను చెప్పినట్లు చెయ్యి. ఆమె వెళ్ళింది, తలుపు మూసింది. ఆ ఒంటరిగా కాదు, తన బిడ్డలతో కూడా కలిసి ఆ ఒక పాత్రలో ఉన్న నూనె తీసి ఇంకొక పాత్ర. వెంటనే అమ్మ అంటుంది, అటు ఇటు ప్రక్కింటిలోనికి వెళ్ళి పాత్రలు తీసుకురా. వచ్చి పాత్రలో నూనె పోస్తే వస్తూనే ఉంది. చివరికి పిల్లలు అంటున్నారు, అమ్మ ఇంకే పాత్రలు లేవు. అప్పుడు నిలబడుతుంది, ఎలీషా ఏం చెయ్యాలి? మొదట నీ అప్పు, ఆ నూనెను అమ్మి తీర్చుకో అమ్మా, మొదట నీ అప్పు తీర్చుకో, మిగిలిన నూనె ఉంటుంది. నీవు నీ పిల్లలు. ఆ వచనంలో మనము గమనించినట్లయితే మీరు బ్రతకండి అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీకున్నటువంటి రాబడి తక్కువ. ఆలోచించకండి, చింతించకండి. ప్రభుకు ఇవ్వవలసింది వేరు చెయ్యండి. ఇంటికి అవసరమైంది ప్రణాళిక వేసుకోండి. ఇప్పుడు ఉన్న కొరత, నేడున్న కొరత కొత్తగా అనుకోవద్దు. మీ కొరతలన్నీ తీర్చువాడు మీ ఇంటిలోనే ఉన్నాడు, మీలోనే ఉన్నాడు. విశ్వాసమును క్రియారూపంలో తీసుకొని రండి. ప్రార్థించుదాం. ప్రభువు నడిపిస్తాడు. ప్రేమగల తండ్రి, మీ బిడ్డల అవసరత ఏమిటో ఎరిగి ఉన్నారయ్యా. ఆ రోజు ఒకే ఒక కుండ, ఒకే పాత్ర. ఈరోజు దేవా 5,000 రూపాయలు, 10,000 రూపాయలయ్యా, బాడిగే కట్టాలి, ఇల్లు ఫీజులు చెల్లించాలి, EMI కట్టాలా, అప్పు తీర్చాలా, ఏం చెయ్యాలయ్యా తెలియట్లేదే అని తడబడుతున్నారయ్యా. మీరిచ్చిన ప్రవచన వాక్కుకై స్తోత్రం. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడవు నీవు ప్రభువా. మీ బిడ్డలను మొదట అభిషేకముతో వారి పాత్రలు నింపి పొరలాలయ్యా. ఆ నూనె ఎలాగో పొంగి పొర్లిందో అలాగే తండ్రి అభిషేకమనే నూనెతో నింపండి. అభిషేకము దరిద్రతను వెళ్ళగొడుతుంది. అభిషేకము ఖాళీ పాత్రలను నింపుతుంది. అలాంటి అనుభవమునిచ్చి మీ బిడ్డలను సంతోషపరచండి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. అద్భుతములను అనుభవించండి. మీరు పొందుకున్న అనుభవములు ఆమెన్ నాకు తెలియపరచండి. మీ అభిప్రాయములను కామెంట్ సెక్షన్లో ఉంచండి. అనేకులకు ఈ సమాచారం పంపించండి. దైవ కృప ఈ దినమంతా మీతో ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425283 మరియు 7299546363. ఈమెయిల్
gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.